ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది ఎడ్డమంటే తెడ్డమనే రకం. దానికి తోడు అసూయ కూడా ఎక్కువే. ఒకరోజు కాకి సముద్రం దగ్గరకు వెళ్ళింది. ఒక బాతు సముద్రానికి కొంచెం ఎత్తు ఎగిరి మళ్ళీ నీళ్ళల్లోకి చేరుకుంటుంది. మరొక బాతు నీటిలో ఈదుతుంది. ఇంకొక బాతు పక్కన నిలబడి చూస్తూ ఉంది. అది చూసి కాకికి నవ్వు వచ్చింది. హలో, ఏమిటి ఆ ఎగరడం? మీరసలు పక్షులేనా? ఎగరడం అంటే రివ్వున గాల్లోకి బాణంలా ఎగిరి దూసుకుపోవాలి, ఆకాశాన్ని తాకే విధంగా ఎగరాలి అని హేళనగా మాట్లాడింది కాకి. కాకి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న బాతులు దాని మాటలను పట్టించుకోలేదు. కాకి వదలకుండా వాటి వెంట పడింది. హే హే, మీలో ఎవరైనా నాతో ఎగరడానికి పోటీ వస్తారా, లేక పిరికివాళ్లలా దూరంగా పారిపోతారా అంటూ సవాలు విసిరింది. కాకికి ఎలైనా బుద్ధి చెప్పాలని ఒక బాతు కాకితో పోటీకి సిద్ధమని ముందుకొచ్చింది. రెండిటి మధ్య పోటీ మొదలైంది. బాతు తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత దూరంలో ఎగురుతూ వెళ్ళసాగింది. కాకి బాతును అనుసరిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంది. అలా అలా కాకి, బాతు తీరం నుండి చాలా దూరం వెళ్ళిపోయాయి. అవి రెండు అలసిపోయాయి. బాతు నీటి మీద సేద తీర్చుకుంటుంది. కాకి కూడా అలసిపోయింది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చూసింది. కనుమేరలో ఒక చెట్టుగాని గట్టుగాని కనిపించలేదు. నీటిపై వాలితే మునిగిపోతుందని భయం. ఏమి చెయ్యాలో పాలుపోక ఎంత తెలుగు తక్కువతనంతో ప్రవర్తించిందో అర్థమై ఏడుపు మొదలుపెట్టింది. దానితో కాకి మీద జాలి కలిగింది బాతుకి. బాతు కాకిని తన వీపు మీద ఎక్కించుకుని తీరం దాటించింది. ఇక ఆ రోజు నుంచి కాకి తన బుద్ధిని మార్చుకొని అన్నిటితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.